హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మీకు విరజాజి పువ్వులు ఎక్కువగా పూయాలి అంటే ఎటువంటి టిప్స్ తీసుకోవాలి, అలాగే ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి చెప్తానండి. దీనికి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి కూడా చెప్తాను. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే మనం విరజాజి పూలు అనేది సీజన్లోనే చూస్తామండి. కానీ మనం మన ఇంట్లో ఒకవేళ కుండీలలో కానివ్వండి, లేదంటే నేల మీద వేసుకున్న మొక్కలు కానివ్వండి, వాటికి అవే పూస్తాయిలే అని చెప్పి వదిలేసామనుకోండి, పువ్వులు అనేది ఆ సీజన్లో 1, 2 పూలు అలా రావటం తప్ప ఎక్కువ అనేది పువ్వులు రావు. వాటికి ఎప్పటికప్పుడు మనం కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు నేను కట్ చేసిన విధంగా మొక్క అంతా కూడా ప్రూవింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రూవింగ్ చేసుకోవడం వల్ల మనకి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి బాగా బుషీగా మొక్క పెరిగి అక్కడ చిగుర్లు వచ్చిన ప్రాంతంలో మనకి మొగ్గ అనేది బంచెస్గా వస్తుందండి. మనం చూసారు మొక్క చూడండి ఎంత హెల్తీగా, ఎంత గ్రీనరీగా ఉందో. అయినా కూడా మనం మొక్క ఇలాగే వస్తుందిలే అని చెప్పి వదిలేసామనుకోండి, పువ్వులు అనేది 1, 2 మాత్రమే వస్తాయి. ఇలా మనం మొక్క అంతా కూడా ప్రూవింగ్ చేసేసుకోవాలండి. నీట్గా ఏమీ ఉంచకూడదనమాట. మనకి పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నా సరే సమానంగా తుంచుకోవడం కానివ్వండి, లేదంటే సిజర్ ఉంటే సిజర్తో కానివ్వండి, ఇలా కట్ చేసేసుకొని ఆకులన్నీ కూడా తీసేసుకోవాలి. ఈ ఆకులు మనకి మళ్ళీ కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చండి. లేదంటే మొక్క మొదట్లోనే వేసామనుకోండి, అదే వెండిపోతుంది. లేదంటే కంపోస్ట్ బిన్లో వేసినా మనకి కంపోస్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని మనం మొక్కకి మంచి కేరింగ్ అనేది తీసుకోవాలండి. నేనైతే మొక్క అంతా కూడా ప్రూవింగ్ చేసేస్తున్నాను. మనం మళ్ళీ మొక్కలకి ఎటువంటి కేరింగ్ తీసుకుంటామో అటువంటి కేరింగే మనం ఈ విరజాజి మొక్కకు కూడా తీసుకోవాలండి. అలాగే మనం ఈ మొక్కకి ఒక 3-4 డేస్ అనేది వాటర్ ఇవ్వకుండా ఆపేసేయాలండి. అలా ఆపేయడం వల్ల మొక్క అనేది స్ట్రెస్లోకి గురవుతుందన్నమాట. అట్లా ఉన్నప్పుడు మనం మొక్క అనేది ఇలా ప్రూవింగ్ చేసేసుకొని తర్వాత చూసారు కదండి, సాయిల్ అనేది డ్రై అయిపోయింది. ఇలా మొత్తం కూడా మనం మొక్క స్ట్రెస్లోకి వెళ్ళిపోయాక ఇలా మొత్తం నేల అంతా కూడా ఇలా తవ్వేసుకోవాలి. కుండీలో ఉన్నా సరేనండి, ఇలాగే మొత్తం సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలన్నమాట. లూజ్ చేసేసుకొని మనం దీనికి కావాల్సిన పోషకాలు అనేది అందించాలన్నమాట. మనం మన గార్డెన్లో ఉండేది కంపోస్ట్ కానివ్వండి, వర్మి కంపోస్ట్ కానివ్వండి, లేదంటే పశువుల ఎరువు, ఇటువంటిది ఏదైనా సరే మనం మొక్కలకైతే ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒక 3-4 డేస్ అయితే మీరు వాటర్ ఇవ్వకుండా ఆపేసేయండి. ఆపేసిన తర్వాత మొక్కకి ఇలా ఫినిషింగ్ చేసేసేయండి. మొత్తం కూడా ప్రూవింగ్ చేసేసుకోండి. ప్రూవింగ్ చేశాక మొక్క అంతా కూడా ఇక్కడ సాయిల్ లూజ్ చేసేసుకోండి. లూజ్ చేసుకొని పాచ్ చేసేసుకోండి. పాచ్ చేశాక మనం మన గార్డెన్లో ఉండే ఏదైనా సరే పోషకాలు అనేది మన మొక్కకైతే ఎరువు రూపంలో కానివ్వండి, లేదంటే లిక్విడ్ రూపంలో కానివ్వండి, ఇలా ఫస్ట్ అయితే మనం ఇచ్చేసుకోవచ్చండి. నేనైతే నా దగ్గర గొర్రెల ఎరువు, పశువుల ఎరువు 2 కూడా కలిపేసి ఉన్నాయన్నమాట. అది కొంచెంగా అయితే నేను మొక్కకు అనేది ఇస్తానండి. తర్వాత మనం ఒక వారం తర్వాత ఇంకొక ఏదైనా పోషకాలు మనం ఫర్టిలైజర్స్ కానివ్వండి, లేదంటే ఇలా మళ్ళీ వర్మి కంపోస్ట్ కానివ్వండి, ఇలా ఇచ్చామనుకోండి, మొక్క మనకి మంచిగా బుషీగా వస్తుంది. ఇక పువ్వులు పూస్తాయండి. కానీ మీ దగ్గర 2-3 పువ్వులు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయనుకోండి, 2-3 మొక్కలు ఒకేసారి చేసుకోకండి. 2-3 మొక్కలు కూడా స్టెప్ బై స్టెప్ చేసుకోండి. ఇది ఒక వారం తర్వాత ఇప్పుడు చేశారు కదా, అది ఒక వారం తర్వాత ఆ మొక్క చేసుకోండి. అప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అనేది పువ్వులు ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఈ మొక్క అయిపోయేలోపు ఆ మొక్క కూడా స్టార్ట్ అవుతాయి. అలా మొక్కకైతే చేసుకోండి. చూసారు కదండి, మనం మొక్కకి ఎటువంటి కేరింగ్ తీసుకుంటే ఎలా వస్తాయో, అలాగే ఈ మొక్కకి పురుగు అనేది ఎక్కువ పడుతుందండి. బూజు పురుగు అనేది ఎక్కువ పడుతుందన్నమాట. ఈ పురుగు అనేది పట్టుకోకుండా మనం మొక్కకి పులిసిన మజ్జిగ అనేది స్ప్రే చేయండి. అది అనేది పట్టదనమాట.
పులిసిన మజ్జిగ స్ప్రే చేసామనుకోండి ఈ బూజు పురుగు అనేది పట్టదు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.